లైవ్లో నామినేషన్స్ అయ్యాయి, ఆల్మోస్ట్ అయిపోయాయి. సో నెక్స్ట్ వచ్చేసి నామినేషన్స్కి మధ్య బ్రేక్లో ఏం జరిగింది, ఆ మార్నింగ్ టు ఈవినింగ్ లైవ్లో ఏం జరిగింది, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. యాక్చువల్గా నామినేషన్స్కి మధ్య బ్రేక్ ఉంటుంది కదా, అది మనకి ఎపిసోడ్లో చూపించడం మధ్యలో ఏం మాట్లాడుకున్నారు అన్నది. సో అవన్నీ మాట్లాడుకుందాము. యాక్చువల్గా ఎప్పటిలాగే మళ్ళీ మనీ మీద కొంతమంది సేఫ్ నామినేషన్స్ గుద్దేశారు. సో అందుకు మనీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి అనమాట, చాలా ఎక్కువ పడ్డాయి. వరుసగా మాట్లాడుకుంటూ వచ్చేద్దాం. సో లైవ్లో నబీల్ అంటే నామినేషన్స్కు ముందు ఏం జరుగుతుందంటే, నబీల్ మాట్లాడతాడు ఆదిత్య గారితో. హౌస్లోకి ఎక్స్ కంటెస్టెంట్సే వస్తారు, ఎందుకంటే నేనే హౌస్లోకి వచ్చి గేమ్ అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడానికి నాకు ఒక 2 వీక్స్ టైం పట్టింది. ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళని దించితే మళ్ళీ వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఇంకో 2-3 వారాలు పట్టి ఈలోపు మన మధ్య వాళ్ళు నలిగిపోయి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఎక్స్ కంటెస్టెంట్స్ని పంపుతారు. వాళ్ళు ఆల్రెడీ ఆడున్నారు కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి, నామినేషన్స్లో ఏం పాయింట్స్ పెట్టాలి తెలుస్తుంది. సో ఈ డిస్కషన్ నబీల్ చేస్తాడనమాట. నబీల్ కేసు ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తారని ఇది జరుగుతుంది. నెక్స్ట్ ఆదిత్య గారు విష్ణుని అంటారు, అసలు నీకు ఎందుకు మైక్ విష్ణు, మైక్ లేకపోయినా నీ మాట వినపడుతుంది అని. సో అదొకటి జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళంతా 11కి లేచారంట. అప్పటి వరకు పడుకునే ఉన్నారంట. మేబీ నైట్ ఏమైనా లేట్గా పడుకునే ఛాన్స్ వస్తుందేమో, అంటే నైట్ లేట్గా ఉంచుతాడేమో బిగ్ బాస్, అందుకే 11 వరకు ఉంచారేమో అని ఈ డిస్కషన్ ఒకటి జరుగుతుంది. 11కి లేచారంట. 11 వరకు లైట్స్ ఆన్ చేయలేదంట బిగ్ బాస్, ఇది ఒకటి జరిగింది. నెక్స్ట్ నామినేషన్ స్టార్ట్ అయ్యాక బిగ్ బాస్ చెప్పాడు, మీకు గెలవాలన్న కోరిక మీలో ఎంత ఉందో, ఎంత బాగా వెలుగుతుందో, అంటే ఫైర్స్ నామినేషన్స్ కదా, చూపించండి. సో అలాగే నామినేట్ చేయడం ఎంత ఇంపార్టెంటో డిఫెండ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్, అది కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి నామినేషన్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ మనీతో స్టార్ట్ చేశారు. మనీ వచ్చేసి నైన్కార్ నామినేట్ చేశాడు. నువ్వు ఫస్ట్లో ఉన్నంత జీల్ ఇప్పుడు కనపట్లేదు, ఓన్లీ ఫ్రెండ్స్తోనే ఉంటున్నావు, లేదా మంచం మీద కూర్చుని ఉంటున్నావు అంటే డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసింది. కానీ నైనిక మనీ పాయింట్స్ చాలా బాగున్నాయి, చాలా ప్రాపర్గా పెట్టాడు. బట్ డిఫెండ్ చేసుకున్నప్పుడు నైనిక బిహేవ్ చేసిన యాటిట్యూడ్ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అలా అనిపించింది. హెయిర్ని ఇలాగా ఎగరేసుకుంటుంది అనమాట మనీ విషయంలోనే. అంటే మనీ తర్వాత చాలా మంది నైనికాని నామినేట్ చేశారు, బట్ ఓన్లీ మనీ నామినేట్ చేసినప్పుడు అంటే హౌస్లో మనీ అంటే ఒక చీప్ ఫీలింగ్, వీడికి ఎవడో ఫ్రెండ్స్ లేడు, వీడి విషయంలో ఏమైనా బిహేవ్ చేయొచ్చు అన్నట్టున్నారు చాలామంది. సో ఇక్కడ నైనిక నామినేషన్స్లో ఆన్సర్స్ ఇచ్చేటప్పుడు ప్రాపర్గా ఇవ్వకుండా ఎవరిని ఇలాగ ఎగరేసుకోవడం మాత్రం నాకు నచ్చలేదు. ఇది ఒకటి జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి దట్టు ఓన్లీ మనీ విషయంలో చేయడం. ఇంకా నాకు ఏంటంటే వీడిని ఏమైనా చేసినా పర్లేదు లైట్ అన్న బిహేవియర్ చాలా మందిలో ఉంది, ఓన్లీ నైనిక కాదు. నెక్స్ట్ మనీ యష్మిన్ నామినేట్ చేసి, నువ్వు ఆ రోజు ఎవరిని ఈ ఫిట్టింగ్ టాస్క్ నుంచి అవుట్ చేయాలంటే నువ్వు నా పేరు చెప్పినప్పుడు చెప్పిన రీజన్స్ నాకు నచ్చలేదు. నేను ఎక్స్ టాస్క్లో సరిగ్గా ఆడలేదు అన్నావు, కానీ నేను ఎక్స్ టాస్క్లో చాలా బాగా ఆడానంటే నువ్వు ఎక్కడ ఆడేవా అని చెప్పేసి యష్మి అంటది. అందరికంటే ఎక్స్ నేనే తీసుకొచ్చానంటే నాకు తెలియదు అని అంటది అనమాట. సో నన్ను ఫిజికల్ వీక్ అనడం నాకు నచ్చలేదు అంటది. సో అలాగే జెండర్ వర్డ్కి ముందే రియలైజ్ అయ్యి నువ్వు ఎందుకు వచ్చి సారీ చెప్పలేదు, ముందే సారీ చెప్పుంటే బాగుండేది అని అంటున్నాడు. కానీ నేను ఆల్రెడీ నా ఒపీనియన్ చెప్పాను. యాక్చువల్గా ఆ అమ్మాయి జెండర్ కామెంట్ చేయలేదు, బట్ ఆ అమ్మాయి చేసిన మిస్టేక్ ఏంటంటే నిఖిల్ ఆ విషయాన్ని పొడిగించినప్పుడు, ఒరే నిన్ను ఇలాగ అబ్బాయిల్లో కౌంట్ చేయట్లేదురా అన్నప్పుడు యష్మి వెంటనే తిరగేసి నిఖిల్ అలా అంటున్నావేంటి, నేను అబ్బాయిల గురించి అమ్మాయిల గురించి మాట్లాడలేదు అని ఉంటే ఈ ఇష్యూ ఎంత అయ్యి ఉండేది కాదు. యష్మి అప్పుడు సైలెంట్గా కూర్చుంది, అది యష్మి చేసిన మిస్టేక్. బట్ యష్మి అన్నప్పుడైతే సేమ్ ఇక్కడ ప్రేరణ కూడా అంటది, సేమ్ నేను చెప్పినట్టే నిన్ను లెక్కలో లేవు అన్న ఉద్దేశంతో అన్నది యష్మి అని ఇక్కడ ప్రేరణ యష్మిని సపోర్ట్ చేస్తూ అంటే వర్డ్ కరెక్టింగ్ అన్నట్టు చెప్తుంది అనమాట. యష్మి నిన్ను ఇలా అన్నది, లెక్కలో లేవు అన్న ఉద్దేశంతో అన్నది, కానీ జెండర్ విషయంలో కాదు అని చెప్పేసి ప్రేరణ అంటే అది నిజమే. కాకపోతే నిఖిల్ ఆ విషయాన్ని పొడిగించినప్పుడు యష్మి కట్ చేసి ఉండాల్సింది, నిఖిల్ నేను అలాగ అబ్బాయి అమ్మాయి అనలేదు అని. సో అలా అనకపోవడం యష్మి చేసిన మిస్టేక్. సో నువ్వు ముందే రియలైజ్ అయ్యి సారీ చెప్పలేదు, అలా రియలైజ్ అవ్వకపోవడం నాకు నచ్చలేదు అని చెప్పేసి యష్మి నామినేషన్లో వేశాడు. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య కొంచెం టామ్ అండ్ జెర్రీ కాంబినేషన్, సరే నువ్వు ముందు పెట్టు నేను నా నామినేషన్లో చూసుకుంటా అంటే నెక్స్ట్ నేనే నామినేట్ చేస్తున్నా అన్నట్టు అంటది. సో అది కొంచెం టామ్ అండ్ జెర్రీ గొడవలాగా అవుతుంది వీళ్ళది. బట్ యష్మి మరీ మనీని టార్గెట్ చేసినట్టు బిహేవ్ చేస్తే యష్మికే లాస్. ఆల్రెడీ హౌస్ మేట్స్ అందరూ మనీ మీద పడుతున్నారు. చిన్న ఛాన్స్ వస్తే చాలు, అబ్బా మనీ నామినేషన్ మాట ఎత్తితే చాలు మనీ.
నెక్స్ట్ నైనిక వచ్చింది. నైనిక వచ్చి నబీల్ నామినేట్ చేసింది, నువ్వు ఒక టాస్క్ని ఏదైతే ఈ ఫన్ టాస్క్లో వీళ్ళు ఓడిపోవడం వల్ల రేషన్ కొంచెం తగ్గింది కదా వీళ్ళకి, నువ్వు ఆ టాస్క్ని సీరియస్గా తీసుకోలేదు, దానివల్ల మేము అంతా లాస్ అయ్యాము ఫుడ్ అని చెప్పి అంటే, నబీల్ నేను అలా చేయడం నిజంగా నేను నా మైండ్లోకి అది ఫన్ వేలో వెళ్ళిపోయింది, కానీ ఒక రేషన్ టాస్క్ కోసం అన్నది నా మైండ్లో లేదు, అందుకే నేను ఆ తర్వాత చాలా బాధపడ్డాను. అలాగే ఈ విషయంలో అయితే నీ నామినేషన్ని యాక్సెప్ట్ చేస్తున్నా, ఆ విషయంలో నేను తప్పు చేశాను. అలాగే నేను ఫుడ్ లాస్ట్లో తింటాను, మీ అందరూ తిన్నాకనే నేను తింటాను, బికాస్ నా వల్ల మీరు ఫుడ్ మిస్ అయ్యారు కాబట్టి అని చెప్పేసి దానికైతే చెప్పాడు. ఆ తర్వాత నైనిక అంటది, నువ్వు ఓన్ క్లాన్ని డిస్టర్బ్ చేసావు అని చెప్పేసి మళ్ళీ నైనిక నబీల్ని అంటది. దానికి నేను గేమ్లో లేను కాబట్టి ఏదో యాక్టివ్గా ఉండాలని అనుకున్నాను, కానీ మన క్లాన్ని డిస్టర్బ్ చేయాలన్న ఉద్దేశం, అదే సేమ్ ఆ సౌండ్స్ టాస్క్లో ఉద్దేశం అయితే నాకు అసలు లేనే లేదు అని చెప్పేసి అంటాడు. అప్పుడు మళ్ళీ ఇంకొకటి అంటాడు, ఇప్పుడు నేను ఫన్ టాస్క్లో ఒక్క పాయింట్ మిస్ అవ్వడం వల్ల మనకి రేషన్ రాలేదని నన్ను నామినేట్ చేసావు, కానీ ఆ తర్వాత మన క్లాన్ కోసమే కదా నేను ఎండ్యూరెన్స్ టాస్క్లో 3 hours నిలబడ్డాను, అది కనపడలేదా అని అడిగాడు. పాయింటే కదా. దానికి నైనిక దగ్గర ఆన్సర్ లేదు. అండ్ నబీల్ ఇంకొకటి అంటాడు, ఒకవేళ ఆ సౌండ్స్ టాస్క్లో నేను డిస్టర్బ్ చేసినట్టుంటే సారీ అని చెప్పేసి చెప్తాడు. యాక్చువల్గా ఇది నైనికది, నాకు జస్ట్ సేఫ్ నామినేషన్ అనిపించింది, ఎందుకంటే ఆమె ఎవరైతే మాట్లాడుతుందో వాళ్ళు ఎవరిని వేయలేదు కాబట్టి, నబీల్తో కొంచెం తక్కువ మాట్లాడుతుంది కాబట్టి గుద్దేసింది అంతే. ఎందుకంటే వాళ్ళ క్లాన్ కోసం అంత కష్టపడ్డ వాడికి ఒక చిన్న పాయింట్ పట్టుకుని రేషన్ పాయింట్ దగ్గర నుంచి చేసేయడం అన్నది తప్పు. సీత చెప్తుంది ఆ తర్వాత, నబీల్ని నేను నామినేట్ చేయాలని అనుకున్నా, కానీ నేను ఎందుకు నామినేట్ చేయలేదు అంటే, క్లాన్ కోసం చాలా కష్టపడి 3 గంటలు నిలబడేది మోసాడు, సో క్లాన్ కోసం అంత కష్టపడ్డ వ్యక్తిని పట్టుకొచ్చి నేను నామినేషన్లో వేయలేను అన్నది యాక్చువల్గా అది కరెక్ట్. నబీల్ని ఏదో ఒక చిన్న విషయం, అది కూడా తెలిసి చేసిన తప్పు కాదు, ఏదో ఫన్ వే టాస్క్ అని ఆ రేషన్ టాస్క్ అనేది మైండ్లోంచి పోయాక తెలియకుండా చేసిన ఒక మిస్టేక్, ఆ తర్వాత తను బాధపడి ఏడవడం కూడా జరిగింది. ఇన్ని జరిగాక కూడా సేమ్ ఇష్యూని పట్టుకొచ్చి వీళ్ళకి పాయింట్స్ లేక నామినేట్ చేయడం అన్నది సేఫ్ నామినేషన్స్ నా దృష్టిలో. సో మీ దృష్టిలో మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ చేయండి. నెక్స్ట్ నైనిక వచ్చేసి విష్ణుని నామినేట్ చేసింది. విష్ణుని నామినేట్ చేసి నీకు స్పిరిట్ ఉండట్లేదు, డిస్ట్రాక్టివ్ అయిపోతున్నావు అని చెప్పేసి నామినేట్ చేసింది. యాక్చువల్గా కరెక్టే, ఆ అమ్మాయి ఇలా ఈరోజు చాలామంది ఈ విషయాలు చెప్పారు. యాక్చువల్గా కరెక్ట్, ఆ అమ్మాయికి అలా చెప్పాలి, చెప్తేనే ఆ అమ్మాయి గేమ్లో ముందుకెళ్తుంది. యాక్చువల్గా గమనిస్తే ఈరోజు ఎపిసోడ్ మీరు చూడండి, ఈ ఎపిసోడ్లో గమనిస్తే విష్ణు పాపం తన తప్పుని ఒప్పుకుంది. తను ఏదైనా ఒక విషయం, ఈ గాజులు ఇష్యూ ఉంది కదా, ఆ విషయాన్ని ఎవరైనా తప్పు పడుతుంటే ఒప్పుకుంది. అలాగే నువ్వు ఫలానా విషయాల్లో ముందుకు రాలేదు అంటే నా వైపు నుంచి తన వైపు నుంచి తప్పు ఉంటే క్లియర్గా ఓపెన్గా ఒప్పుకుని, బిగ్ బాస్ కూడా మధ్యలో ఒకసారి అడుగుతాడు విష్ణుని, విష్ణు నువ్వు డిఫెండ్ చేసుకోవా అంటే, అప్పుడు కూడా విష్ణు తన మాట మీద నిలబడి, బిగ్ బాస్ నేనేమని డిఫెండ్ చేసుకొని చెప్పండి, నిజంగా నేను తప్పు, ఆ మాట నేను అనకూడదు, పొరపాటున వచ్చింది, అది నేను ఎవరిని హర్ట్ చేయాలన్న ఉద్దేశంతో అప్పుడు అనలేదు, కానీ నా నోటు దోలుతో అయితే అనేసాను, తప్పే కదా బిగ్ బాస్, సో నేను ఇక్కడ డిఫెండ్ చేసుకుని ఏం లాభం అంది. సూపర్ అనిపించింది విష్ణు ఈ విషయంలో అందరితో. ఈ రోజు నామినేషన్స్లో తను ఏదైతే కూల్ అండ్ కామ్గా అందరినీ డీల్ చేసిందో బాగా అనిపించింది. ఆ అమ్మాయి కూడా మనీ తర్వాత ఎక్కువ నామినేషన్స్ ఆ అమ్మాయికే పడ్డాయి అనమాట. సో ఇక్కడ తన పాయింట్ చెప్తుంది, నువ్వెందుకు ముందుకు వెళ్ళలేదు అంటే నైనిక వేసినప్పుడు నేను ఇక్కడ ఏం ఆలోచించాను అంటే క్లాన్ కోసం ఆలోచించాను. నేను వెళ్ళిపోయి ఓడిపోతే అనవసరంగా క్లాన్ మొత్తం సఫర్ అవుతుంది, అలా కాదు, ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ నాకంటే స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఆడితే మనం ఆ టాస్క్ విన్ అవుతాము. సో నేను ఇలా ఆలోచించాను, మేబీ నేను అలా ఆలోచించడం తప్పేమో అని చెప్పేసి తను ఒప్పుకుంటుంది. నెక్స్ట్ సీతను పిలిస్తే సీతకు అసలు అంటే ఇప్పటి వరకు చీఫ్ నామినేషన్స్లో నామినేట్ చేయండి అన్న ఆప్షన్ లేదు కదా, ఫస్ట్ టైం పెట్టాడు. సో బిగ్ బాస్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చీఫ్లతో నామినేషన్స్ చేపిస్తారని, సో నేను ఆలోచించుకోలేదు, కాస్త కొంచెం టైం ఏమని అడుగుతుంది, బట్ బిగ్ బాస్ ఇవ్వడు. సో సీత ఏం చేస్తుందంటే అప్పటికప్పుడు ఆలోచించుకుని, సో ఉన్న వాళ్ళలో తనకి ఎవరికి తప్పులు అనిపిస్తే వాళ్ళకి నామినేషన్స్లో వేద్దామని ఫస్ట్ మనీని వేస్తుంది. ఆ మనీని కూడా సేమ్ వీకెండ్ ఆ క్లిప్ చూపించారు కదా, నువ్వు అక్కడ అబద్ధం చెప్పావు, సాక్రిఫైస్ చేసావు, చేయలేదని అబద్ధం చెప్పావు, సో అది నాకు నచ్చలేదు, నువ్వు అలా చెప్పడం వల్ల నేను ఆ క్లాన్ని తిట్టుకున్నాను అని చెప్పేసి మణి సీత చెప్తే మణి చెప్పుకోవడానికి ట్రై చేస్తాడు. యాక్చువల్గా మణి చాలా ప్రతి ఒక్కరితో ఈ విషయంలో వాదించుకుంటున్నాడు. మణి చేసిన ఒకే ఒక మిస్టేక్ ఏంటంటే అక్కడ ఆల్మోస్ట్ అన్ని ఓట్లు యష్మి, సోనియా, పృథ్వీ అన్ని ఓట్లు మణికే పడ్డాయి. ఫైనల్గా మణినే ఆ టీం పక్కన పెట్టేది, కానీ ఇక్కడ ఆ మణి ఆ టీంని ఆ పని చేయకుండా ఆపేశాడు.
అర్థమైందా? ఏం చేశాడు అక్కడ పని చేయకుండా ఆ టీంని ఆపేసి ఏదో పెద్ద గొప్ప వచ్చేస్తుంది అన్నట్టు తనకి తనే ఓకే నా మైండ్తో సోనియా దగ్గర ఏమో నా మైండ్ ఉంది, నా ఫిజికల్ ఏమో పృథ్వీ దగ్గర ఉంది. ఈ కబుర్లు ఏవైతే చెప్పాడో అవే బిగ్ మైనస్, బిగ్ మిస్టేక్. బిగ్ మైనస్ కూడా కాదు, అది బిగ్ మిస్టేక్ అనమాట. ఫస్ట్ నిఖిల్ దగ్గర ఏదైతే నేను సాక్రిఫైస్ చేస్తా అన్నాడో పోనీ అది ఓకే. ఆ తర్వాత ఇక్కడ కూర్చుని అందరూ ఓట్స్ వేస్తున్నప్పుడు ఓకే కూర్చోవచ్చు కదా, వాళ్ళు ఎలాగో చీఫ్ ఎలాగో తీసేస్తాడు, తన్నే తీసేస్తాడు. కానీ నువ్వు ఆ ఛాన్స్ ఇవ్వకుండా మధ్యలో మాట్లాడేటప్పటికి మొత్తం నీ మీద తోసేశారు. అర్థమైందా? మొత్తం ఈ మనీ మీదకి తోసేశారు వాళ్ళు. కానీ వాళ్ళ డెసిషన్ ఖచ్చితంగా మనీయే. కానీ ఇలా ఎప్పుడైతే మాట్లాడాడో మనీ మీదకు తోస్తారు అనవసరంగా. ఏదో పెద్ద నేను గొప్ప అయిపోతాను, మా టీం వాళ్ళు నన్ను ఏదో పొగుడతారు అనుకుంటే వాళ్ళు రివర్స్ అయ్యారు. ఏదో వాళ్ళ టీం పొగిడేస్తారు, నేను ఇలా పక్కెళ్ళిపోతే అనుకున్నాడు. అది పెద్ద మిస్టేక్ చేశాడు. ఇంకోటి, ఈ సీత నామినేషన్ అయిన తర్వాత పక్కన తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. అప్పుడు కూడా పక్క నుంచి నబీల్ వెళ్తున్నాడు. అబ్బా మణి అంటాడు మాట్లాడు 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 అంటాడు. అంటే నబీల్ ఉన్నప్పుడు మాట్లాడకూడదు అంటే నబీల్ బయటికి వెళ్ళే వరకు వెయిట్ చేయించి మాట్లాడాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీతకి మణితో మాట్లాడాలని లేదు ఆ డిస్కషన్ మీద. సో అయినా పిలిచి ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే చెప్పొచ్చు కదా, నబీల్ వస్తే ఏమైంది, నీ మంచి కోరుతున్నాడు, నీకు ఎన్ని సజెషన్స్ ఇస్తున్నాడో, ఈవెన్ ఎంతమంది నామినేట్ చేసిన తర్వాత కూడా నబీల్ మణిని కూర్చోబెట్టుకుని ఒకటే చెప్తాడు, మణి నీ నామినేషన్స్ ఇంకా అవ్వలేదు, నిన్ను ఇంకా పృథ్వీ నామినేట్ చేస్తాడు, యష్మి నామినేట్ చేస్తుంది, స్ట్రాంగ్గా చెప్పుకో. నువ్వు నిన్ను ఎవరైతే నామినేట్ చేయడానికి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వైపు నుంచి పాయింట్ కరెక్ట్ అనే ప్రూవ్ చేసుకుంటారు. నువ్వు చేయాల్సిందల్లా నువ్వు ఎలాగో ఆ నామినేషన్ వెనక్కి తీసుకోలేవు. కాకపోతే ఎవరైతే నీ కోసం ఓటేస్తున్నారో వాళ్ళకైనా నువ్వు నిజాయితీగా ఉన్నావు అని చెప్పుకోవడానికి ట్రై చేయి అని ఎంత బాగా నిన్ను ఎక్స్ప్లెయిన్ చేసి నిన్ను సపోర్ట్ చేస్తుంటే, ఆ సపోర్ట్ చేసే మనిషి నీ పక్క నుంచి నడుస్తుంటే ఆ మాట్లాడక అతను బయటకు వెళ్ళే వరకు వెయిట్ చేయడం తప్పు కదా. నాకు అలా అనిపించింది. అంటే ఫస్ట్ మనకు లైవ్లో అందరి ఫేస్లో చూపించాడు కదా, మాట్లాడుకు సైలెంట్గా ఉండంటే ఎవరి కోసం అంటున్నాడు అని అనుకున్నా. తీరా చూస్తే నబీల్ కోసం అంటున్నాడు. నబీల్ బయటకు వెళ్ళే వరకు వెయిట్ చేసి అప్పుడు సీతతో మాట్లాడుతున్నాడు. విషయం ఏంటంటే సీత కంటే మనీయే ఎక్కువ కన్సర్న్, నబీలే ఎక్కువ కన్సర్న్ ఉన్నాడు మనీ విషయంలో. ఇదే మనీకి అర్థం అవ్వట్లేదు, తన విషయంలో ఎవరు కన్సర్న్ ఉన్నారు అన్న విషయాన్ని మణి అర్థం చేసుకోలేకపోతున్నాడు. నబీన్ ఎదురుగానే మాట్లాడడానికి ఆలోచించాడు. కానీ ఈ సీతతో ఏవైతే అక్కడ కూర్చుని ఎవరు మణి ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశాడో, బయటకు వచ్చి సీత నిఖిల్ దగ్గర, పృథ్వీ దగ్గర, యష్మి దగ్గర, వాళ్ళందరి దగ్గర కూర్చుని నాకు మణి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, బట్ నేను యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే నేను ఏది చూసానో అదే నమ్ముతాను కదా అని చెప్పింది. అయిపోయిందా? నువ్వెంత కష్టపడి మణికి సీతకి గంటలు ఎక్స్ప్లెయిన్ చేసావు. సీత ఏం చేసింది? నీ మాట నమ్మలేదు, వెళ్ళి అదే విషయం నిఖిల్ వాళ్ళందరి దగ్గర చెప్పింది. కానీ నబీల్ అలా కాదు, నీ మంచి కోరుతున్నాడు. ఆ నబీల్ని పక్క నుంచి వెళ్తుంటే నువ్వు మాట్లాడొద్దన్నావు. ఇదే మణి చేస్తున్న మిస్టేక్ జరిగింది. మనకి ఎపిసోడ్లో చూపించరు. నామినేషన్స్కి బ్రేక్ మనకి ఎపిసోడ్లో ఇవ్వడు కదా. ఈ బ్రేక్ జరిగినప్పుడు ఏవైతే ఉన్నాయో మేబీ అన్సీన్ కట్స్లో వేస్తాడేమో. ఓన్లీ ఎపిసోడ్ చూసే వాళ్ళైతే ఇవి మిస్ అవుతారు. సో ఇది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సీత విష్ణుని నామినేట్ చేస్తుంది. ఇక్కడ నీకు సీతను మణి మధ్య చాలాసేపు మాట్లాడిన తర్వాత నేను సాటిస్ఫై చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని సీత మాట్లాడుతుంటే లుక్ యువర్ బాడీ లాంగ్వేజ్, నీ బాడీ లాంగ్వేజ్ నా బాడీ లాంగ్వేజ్ని ప్రొజెక్ట్ చేస్తుంది అని చెప్పేసి మణి అంటాడు. ఇక్కడ ఇద్దరు వైపు నుంచి కూడా కరెక్టే. ఎందుకంటే మణి వైపు నుంచి తనకి ఏమనిపించిందంటే తను అలా తిప్పుకుంటూ మాట్లాడుతుంటే తిప్పుకుంటూ మాట్లాడుతున్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నట్టు బయటకు కనిపించింది అప్పుడు ఆ సిచ్యువేషన్లో. సో అతని వైపు నుంచి అతను కరెక్ట్. అలాగని సీత అలా చేయలేదు యాక్చువల్గా. ఏదో తను మాట్లాడితే ఇలా తిప్పుకుంది. నేను కూడా రివ్యూస్ చేసేటప్పుడు తిప్పుకుంటా కదా, సో అలా ఏదో తిరిగి నీ చేతులు. కాకపోతే తనకు అలా అర్థమైంది. నాకు ఈ విషయంలో నాకు చూస్తున్నప్పుడు అనిపించింది, నాకు ఇటువైపు నుంచి మణిది తప్పు అనిపించలేదు, అటువైపు సీత ఏమీ కావాలని ఇటు తిన్న ఏదో ఇమిటేట్ చేస్తుందని అనిపించలేదు, నాకు అనిపించింది. అలాగే మీకు ఎపిసోడ్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ చేయండి. సో ఇది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి విష్ణుని నామినేట్ చేసింది. నువ్వు ఒక్కసారి కూడా నా దగ్గరకు వచ్చేసి నేను ఆడతాను అని అడగలేదు, ప్రతిదానికి వెనక్కే ఉంటున్నావు అంటే అప్పుడు విష్ణు అంటది ఎందుకు అడగలేదు, నేను బెలూన్ టాస్క్ కోసం వెళ్తాను కదా అన్న. దొరికేసింది. సీత తప్పైపోయింది కదా. ఎందుకు తప్పైంది? నువ్వు అసలు నన్ను ఒక్కసారి కూడా అడగలేదు అని అన్నది. కానీ విష్ణు అడిగిందంట. ఏ టాస్క్? ఏ బెలూన్ టాస్క్? ఒక బెలూన్ టాస్క్ ఆల్రెడీ ఆడింది. అది ఫస్ట్ బెలూన్ టాస్క్, క్లాన్స్ టాస్క్, సర్వైవల్ ఫిట్టింగ్ టాస్క్లో ఫస్ట్ టాస్క్లో ఆడిందా? అయిపోయిందా? లాస్ట్ బెలూన్ టాస్క్లో పృథ్వీను నబీల్ ఆడుతున్నారు కదా, అప్పుడు ఒకవేళ అవతల నుంచి గర్ల్స్ వస్తే నేను వెళ్తాను అని విష్ణు అన్నదంటే అడిగింది కదా.
నువ్వు నన్ను ఒక్కసారి కూడా అడగలేదు అని అన్నది. సో ఇక్కడ దొరికేసింది. సో ఆ తర్వాత సీత గంటలు గంటలు ఏడుస్తుంది, నా ఫ్రెండ్ ఎందుకు నామినేట్ చేశాను. మేబీ నాకేమనిపించింది అంటే సీత తన వైపు ఏమైనా తప్పు ఉంటే ఆ తప్పును కవర్ చేసుకోవడానికి ఏడుస్తుందేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా దొరికేసింది, నువ్వు నా దగ్గరికి రాలేదు అన్నావు అన్నది. విష్ణు ఏమో నేను వచ్చాను కదా అంది. క్లియర్ దొరికేసింది. నువ్వు వేరే పాయింట్, నీకు జీల్ లేదు లేదా నువ్వు ఆడట్లేదు ఇలాంటివన్నీ చెప్పు, కానీ ఇలా చెప్పడం తప్పు. మిగిలిన వాళ్ళు చెప్పారు కదా నువ్వు ముందుకు రావట్లేదు ఆడట్లేదు అని చెప్పారు, నువ్వు అలా చెప్పుంటే బాగుంటుంది కానీ నన్ను అడగలేదు అని ఎప్పుడైతే అనేటప్పటికి అడిగింది ఆ అమ్మాయి. ఆల్రెడీ ఆడింది. క్లియర్గా సీత తప్పు అయ్యేటప్పటికి ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే తన వైపు నుంచి తప్పు అనిపించినప్పుడు ఏమైనా ఏడ్చి సింపతి ట్రై చేయడానికి ఏమన్నా ఉంటుందేమో అని అనిపించింది. మళ్ళీ ఇదే సీత బయట కూర్చుని మనీ కోసం, మనీ సింపతి కోసం ట్రై చేస్తున్నాడు అన్నట్టు మాట్లాడుతుంది. కానీ ఇక్కడ ఎక్కువ ఏడ్చి విష్ణు దగ్గర ఏడ్చి అయ్యో నా ఫ్రెండ్నే నామినేట్ చేస్తానని నేను చాలా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి చాలా ఏడ్చింది. నాకు అదంతా కూడా బ్యాక్ ఫైర్ అయింది. తన నామినేషన్ తనకే బ్యాక్ ఫైర్ అవ్వడం వల్ల అలా ఏడ్చి కవర్ చేసుకుందని నాకు అనిపించింది ఈ విషయంలో. నెక్స్ట్ వచ్చేసి నబీల్ నామినేషన్స్లోకి వచ్చాడు. నబీల్ నామినేషన్కి వచ్చేసి విష్ణు నామినేషన్ చేసి నీలో అసలు ఫైర్ ఉండట్లేదు, స్టార్టింగ్ నుంచి నువ్వు ఇలాగే ఉన్నావు, ఫైర్ లేకుండా లైట్ తీసుకుంటున్నావు గేమ్ని. యష్మి వర్క్స్ అందరికీ డివైడ్ చేసినప్పుడు నేను వర్క్ చేయడానికి రాలేదన్నావు, మళ్ళీ మొన్నేమో నాకు అట్లా అయితే అవ్వదు అన్నావు, చీఫ్ దానికేమో నేను అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నావు. సో ఇవన్నీ నాకు నచ్చట్లేదు, నువ్వు ఆడగలవు, నీలో స్ట్రెంగ్త్ ఉంది, దాన్ని యూజ్ చేసుకో, ఆడు, నీ మంచి కోసం చెప్తున్నాను అన్నట్టు నామినేట్ చేశాడు. నువ్వు అసలు ఫైట్ చేయట్లేదు, నువ్వు చెయ్యగలవు, నువ్వు ఫైట్ చెయ్యగలవు, చేయలేకపోతున్నావు, నువ్వు అలా ఫైట్ చేయగలిగితే నువ్వు ఫినాలే దాకా ఉంటావు సో అని చెప్పేసి నామినేట్ చేశాడు. విష్ణు యాక్సెప్ట్ చేసింది ఆ నామినేషన్. తన గురించి తన తప్పులు తను యాక్సెప్ట్ చేస్తుంది, అది నచ్చుతుంది. నామినేషన్స్ని ఊరికే యాక్సెప్ట్ చేయట్లేదు, మీరు చెప్పిన పాయింట్స్లో పలానా పాయింట్స్ కరెక్టే కదా అని చెప్పి ఏదైతే యాక్సెప్ట్ చేస్తుందో, నామినేషన్స్ని యాక్సెప్ట్ చేయకూడదని రూల్ లేదు, కానీ అవతల వాళ్ళ పాయింట్స్ తప్పైనప్పుడు క్వశ్చన్ చేయాలి. అలా తప్పైనప్పుడు క్వశ్చన్ చేస్తుంది. సీత నామినేట్ చేసిందా, విష్ణు క్వశ్చన్ చేసింది, బాగా క్వశ్చన్ చేసింది. మీరు ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. మిగిలిన నామినేషన్స్లో ఎప్పుడెప్పుడు అవసరమో అప్పుడప్పుడు మాట్లాడింది, ఎప్పుడెప్పుడు తను సారీ చెప్పి ల్యాగ్ చేయకుండా ఆపేయాలో అలా ఆపేసింది. అది నచ్చింది ఈరోజు విష్ణులో నాకు. నెక్స్ట్ వచ్చేసి నయనికాని నామినేట్ చేశాడు నబీల్. సేమ్ నువ్వు ఎప్పుడు బెడ్ మీద కూర్చుని ఉంటావు, ఎప్పుడు డల్లగా ఉంటావు, యాక్టివ్గా ఉండట్లేదు అంటే ఏదో డిఫెండ్ చేసుకోవాలా కదా అన్నట్టు ఏదో నయనిక డిఫెండ్ చేసుకుంటుంది. కానీ క్లియర్ ఇక్కడ పాయింట్స్, నయనిక చాలా డల్గా ఉంటుంది. యాక్చువల్గా ఆదిత్య గారి కంటే కూడా నయనిక డల్గా ఉంటుంది. ఆదిత్య గారు ఆయన నేచర్ అది, ఆయన నుంచి మనం అంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేము, ఆయన నేచర్ అది. కానీ ఇక్కడ నయనిక ఫస్ట్ వీక్ ఒకలా ఉండి, ఆదిత్య గారు అలా కాదు కదా, ఫస్ట్ వీక్ నుంచి పెంచుకుంటూ వస్తున్నారు, గ్రాఫ్ని పెంచుకుంటూ కొంచెం గేమ్లో ముందుకెళ్తూ అలా వస్తున్నారు. నయనిక అలా కాదు కదా, ఇలాగా ఫస్ట్ వీక్ బాగానే ఉంటే తర్వాత నుంచి మొత్తం ఇలా డౌన్ పడిపోయింది. సో యాక్చువల్గా మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఆదిత్య గారి కంటే ముందు నయనిక కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో అది ఇక్కడ మళ్ళీ అంటది, లాస్ట్ వీక్ నువ్వు ఎందుకు చేయలేదు నన్ను నామినేషన్ అంటది. తను ఆల్రెడీ చెప్తున్నాడు, నువ్వు ఓన్లీ లాస్ట్ వీక్ గురించే తను మాట్లాడలేదు, వరుసగా నువ్వు డౌన్ అవుతూ వచ్చావని చెప్తే ఇలాగా వితండవాదం చేసినట్టు అనిపించింది ఇక్కడ కూడా నాకు. నయనిక ప్రాపర్ పాయింట్స్ ఏం కాదు, యాక్చువల్గా తన దగ్గర పాయింట్స్ లేవు, సో అందుకు ప్రతి ఒక్కరికి వితండవాదం చేస్తుందబ్బా. సో అది నయనిక ఆల్రెడీ 2 పడ్డాయి కదా, సో తను ఆల్రెడీ నామినేషన్లోకి వచ్చింది. నేను ఆల్రెడీ లిస్టు చెప్పాను మీకు, 6 మంది నామినేషన్లోకి వచ్చారు. మణి ఆల్రెడీ నామినేషన్లోకి వచ్చాడు, విష్ణు ఆల్రెడీ వచ్చింది, ఆదిత్య గారు వచ్చారు, నయనిక వచ్చింది, నిఖిల్ వచ్చాడు, ఇంకొకళ్ళ పేరు ఎవరితో ఉంది, నబీల్ వచ్చాడు. సో వీళ్ళ 6 నామినేషన్స్లో ఉన్నారు. వీళ్ళలో మీరు ఎవరికి ఓటేయాలన్నారు అనుకుంటున్నారు అన్నది ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే నిఖిల్ నబీల్ వీళ్ళిద్దరిలో ఎవరు టాప్లో ఉంటారో చూడాలి. నేనైతే నబీల్ ఉంటాడేమో అని అనుకుంటున్నా, చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య గారు నయనికాని నామినేట్ చేసి, నువ్వు నన్ను భయం అన్నావు, నువ్వేం చేసావు, హ్యామర్ టాస్క్లో నీకు ఇచ్చి ఇద్దరిలో ఒకళ్ళని ఫైనల్గా సెలెక్ట్ చేయమంటే నువ్వు పట్టుకెళ్ళి సోనియా చేతిలో పెట్టావు హ్యామర్ అని. అది మనకి ఎపిసోడ్లో వేయలేదు, లైవ్లో చూపించాడులే. ఇద్దరు లాస్ట్లో సీత ప్రేరణ మిగిలినప్పుడు ఇద్దరిలో ఒకళ్ళని అవుట్ చేయాలి అని చెప్పినప్పుడు అవుట్ చేయకుండా పట్టుకెళ్ళి సోనియా చేతిలో పెట్టిందిలే. అది నాకు అర్థం కాక పెట్టాను అన్నది యాక్చువల్గా తనకు ఆ పాయింట్ అర్థం కాకే పెట్టింది. కాకపోతే ఆ తర్వాత కొట్టడానికి సీతని ఉంచి ప్రేరణని అవుట్ చేయడానికి తను నిఖిల్ వంక చూసి నేను ఐ కాంటాక్ట్ చేశాను, సో నాకు అర్థమైంది సీతను ఉంచాలని కొట్టానంటే వెంటనే ఆదిత్య గారు అంటే, నేను చెప్పేది అదే, నువ్వు ఓన్గా ఆడట్లేదు, ఇలా డిపెండ్ అవుతున్నావు, నన్నేమో మళ్ళీ భయం అన్నావు. ఇక్కడ మరి నువ్వు నీకు నిజంగా భయం లేకపోతే నువ్వు ఓన్గా చేయొచ్చు కదా.
అని ఆదిత్య గారు తన పాయింట్ కరెక్ట్ అని ప్రూవ్ చేసుకున్నారు. బట్ నైనిక తన వైపు నుంచి కరెక్ట్ అని డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసింది. నేను చీఫ్ పర్మిషన్ తీసుకోవాలి కదా అన్నట్టు. కానీ అక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే అంతకుముందు తను చీఫ్గా ఉన్నప్పుడు క్లియర్గా చెప్పింది, నేను చీఫ్గా ఉన్నంత మాత్రాన నా క్లాన్ని కంట్రోల్ చేయను, వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుకోవచ్చు అని అన్న వ్యక్తి ఇక్కడ నేను చీఫ్ మాట కోసం చీఫ్ ఆర్డర్ కోసం వెయిట్ చేశాను అంటే తప్పు కదా. సో ఈ డిబేట్లో ఆదిత్య గారు గెలిచారని నాకు అనిపించింది. సో ఇది ఒక్క నిమిషం. నెక్స్ట్ ఆదిత్య గారు వచ్చేసి విష్ణుని నామినేట్ చేశారు. అమ్మ మన మాట జాగ్రత్తగా ఉండాలి, మంచి అడ్వైస్ యాక్చువల్గా విష్ణుకి ఆదిత్య గారు ఇచ్చింది. ఇక్కడ ఇంకోటి మాట్లాడదు నైనిక గురించి. నైనిక ఏమన్నది నబీల్ని, నువ్వు లాస్ట్ వీకే నామినేట్ చేయొచ్చు కదా, లాస్ట్ వీక్ ఇప్పుడు ఎందుకు నామినేట్ చేసావు అన్నదా. ఈ వీక్ మాట్లాడి ఇప్పుడు ఈ అమ్మాయి అంటుంది మిమ్మల్ని ఈ విషయం కోసం నేను నెక్స్ట్ వీక్ నామినేట్ చేస్తా. తన మాటని తనే కాంట్రాడిక్ట్ చేసుకుంటుంది. నువ్వు ఈ వీక్ గురించే ఆలోచించి చెయ్యి, లాస్ట్ వీక్ పాయింట్స్ తీసుకురాకన్నదా. ఇప్పుడేమో దీనికోసం నేను నెక్స్ట్ వీక్ నామినేట్ చేస్తా అంటుంది. తన పాయింట్స్ని తనే కాంట్రాడిక్ట్ చేసుకుంటుంది. గేమ్ అయితే కరెక్ట్గా లేదు నైనికది. సో ఎలిమినేట్ అయిపోతుంది అమ్మాయి. నెక్స్ట్ విష్ణుని నామినేట్ చేసి ఆదిత్య గారు చాలా బాగా చెప్పారు. ఏంటది, మన మాట జాగ్రత్తగా ఉండాలమ్మా, ఎందుకంటే మనం ఒక షోలో ఉన్నాం. ఈ షో నేషనల్ ఆడియన్సే కాదు ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా చూస్తారు. అలాగే సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. మనం ఒక మాట మాట్లాడినప్పుడు మనకి వ్యతిరేకంగా ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు. ఆ మాటని వాళ్ళు ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చాలా బాగా చెప్పారు విష్ణు. ఇది మంచి అడ్వైస్గా తీసుకుంటే మంచిది. సో ఇక్కడ తను యాక్సెప్ట్ చేసింది. పాపం ఇక్కడ కూడా విష్ణు యాక్సెప్ట్ చేసింది. సారీ చెప్తున్నాను, నా నోటు దోల వల్లే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉంటాను అంటే. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది, విష్ణు మీకు డిఫెండ్ చేసుకోవాలని లేదా అని చెప్పేసి బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తే ఏం చేయాలి బిగ్ బాస్, నా వైపు నుంచి తప్పు ఉంది కదా, నేను తప్పు చేశాను కదా, ఆ విషయం మాట్లాడంటే గాజుల విషయం అది తప్పే కదా బిగ్ బాస్. సో అందుకే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను బిగ్ బాస్ అన్న కూడా నచ్చింది ఇక్కడ. అప్పుడు మళ్ళీ బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ అయిన తర్వాత విషయాలు చెప్పాను కదా, సీత మణి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం, నబీల్ మణి మాట్లాడుకోవడం ఆల్రెడీ చెప్పేశాను. సో నెక్స్ట్ బ్రేక్ అయిన తర్వాత నిఖిల్ని పిలిచారు. నిఖిల్ని పిలిచి పిలవగానే నిఖిల్ వచ్చేసి విష్ణుని నామినేట్ చేశాడు. నీ వర్డ్స్, నీ కామెడీ చాలాసార్లు హట్ అవుతాయి అవతల వాళ్ళకి, నువ్వు చూసుకోకుండా ఏది పడితే అది అనేస్తావు, ఇలా అన్నీ మాట్లాడాడు. కానీ యాక్చువల్గా తనకు గాజుల ఇష్యూ మాట్లాడడం ఇష్టం లేదనుకుంటా. అది డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా నీ కామెడీ వల్ల హట్ అవుతారు, నీ వర్డ్స్ వల్ల హట్ అవుతారు అంటే దానికి విష్ణు తిరిగేస్తుంది. నా కామెడీ వల్ల హట్ అవుతారని చెప్పింది సోనియా, అలాగే మీరు అంటే నిఖిల్, మీ ఇద్దరే చెప్పారు. హౌస్లో ఇంకెవరు కూడా నా కామెడీ వల్ల హట్ అవుతున్నానని చెప్పలేదు. అప్పుడప్పుడు నా నోటు దూల వల్ల వస్తున్న వర్డ్స్ గురించి చెప్పారు. సో మీ ఇద్దరికి మాత్రం నా కామెడీలో ఆ హట్టింగ్ ఎందుకు కనిపించిందో నాకు తెలీదు అని చెప్పేసి దానికోసం అలా మాట్లాడుతుంది. ఇంకా రెండు, నిఖిల్ ఏమంటాడంటే నువ్వు చాలా విషయాల్లో రిస్క్ ఫ్యాక్టర్ వద్దని అనుకుంటావు, నీలో సత్తా ఉంది, కానీ నువ్వు ఆ రోజు చీఫ్గా కూడా రెడ్ ఎగ్ ఎవరికి ఇవ్వాలన్నప్పుడు నేను ఇస్తానో లేదో తర్వాత విషయం, నువ్వు ఫస్టే వద్దనేసావు. ఇది మాత్రం కరెక్ట్ పాయింట్, ముందే వద్దనేసింది. దానికి తను డిఫెండ్ ఎలా చేసుకుంటుందంటే నా వైపు తప్పు ఉన్నప్పుడు నేను నిజాయితీగా ఒప్పుకుంటాను, సో నేను దాని గురించి ఇంకా ఎక్కువ డిఫెండ్ చేసుకోను. కాకపోతే బిగ్ బాస్ నన్ను ఆల్రెడీ డిఫెండ్ చేసుకోమన్నారు కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నా, నేను ఆడియన్స్ నాకు ఎవరైతే ఓట్లు వేస్తున్నారో ఆ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి నేను నాకు తెలిసినంత చేస్తున్నాను. ఒకవేళ నా ఆడియన్స్ హ్యాపీ ఫీల్ అయితే నా కోసం ఓట్లు వేసి నన్ను ముందుకు తీసుకెళ్తారు, లేదా వాళ్ళకి నచ్చలేదనుకో నన్ను ఎలిమినేట్ చేస్తారు అన్నట్టు ప్రాపర్గా చెప్పుకున్నది అక్కడ. అలాగే చీఫ్ కోసం నేను ఎందుకు వద్దన్నానంటే నేను ఇంకా అందరి గురించి నేను అందరినీ కంట్రోల్లో పెట్టుకునే అంత నాకు అర్థం అవట్లేదు ఇంకా. సో నన్ను రిస్క్ ఫ్యాక్టర్ అన్నావు కదా, అసలు నేను బిగ్ బాస్కి రావడమే పెద్ద రిస్క్ ఫ్యాక్టర్. సో నాకు ఇక్కడ ఇంకా ఏమీ అర్థం అవట్లేదు, కొంచెం అర్థం అయిన తర్వాత చీఫ్గా వెళ్ళాలనుకుంటున్నాను అని తన వైపు నుంచి ప్రాపర్గా డిఫెండ్ చేసుకుందాం అమ్మాయి. నెక్స్ట్ మణిని నిఖిల్ వేసాడు. నాకు ఏమనిపించింది అంటే నిఖిల్ మిగిలిన వాళ్ళు ఎవరిని వేయడు, తిన కూడా జస్ట్ సేఫ్ నామినేషనే వేస్తాడు.
వేసేసి నీకు కన్సోల్ కావాలి కానీ సేఫ్ నామినేషన్ వేసాడు, తర్వాత పాయింట్స్ ఏం మాట్లాడాడో చూద్దాం ఎవరెంతవరకు కరెక్ట్ అని. సో నాకు అనిపించింది నేను చెప్తున్నా, నిఖిల్ కొంచెం ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కింద 100 కామెంట్స్ పెడతారు మీరు నిఖిల్ నెగిటివ్ చేస్తున్నారని. మీరు ఫుల్గా వీడియో చూడరు, ఫస్ట్ వర్డ్ చూస్తారు, నిఖిల్ సేఫ్ నామినేషన్ వేసాడా అవునా అని కింద కామెంట్ చేసేస్తారు. ఫుల్గా ఏం చెప్తున్నానో వినండి, విన్న తర్వాత మీరు మీ ఒపీనియన్ మీరు చెప్పండి. ఎలాగో నా ఒపీనియన్ నేను చెప్తున్నా కదా, మీ ఒపీనియన్ మీరు చెప్పుకోండి వద్దని అన్ను. బట్ ఫుల్గా వినకుండా మీరు ఒక ముక్క వింటారు, అది మీకు నచ్చిన ముక్క విని దాని కింద కామెంట్లు పెడతారు, అదే ప్రాబ్లం. సో అలాంటి కామెంట్స్కి నేను ఆన్సర్ కూడా ఇవ్వలేను. అది మీరు ప్రాపర్గా అడిగారు అనుకోమన్నా ఏదో విషయం ఎవరి గురించో కానీ ఒక క్వశ్చన్ వేశారు కామెంట్ సెక్షన్లో, నాకు కరెక్ట్ అనిపించింది వాళ్ళు అడిగిన క్వశ్చన్, నేను ఆన్సర్ ఇచ్చాను వాళ్ళకి. సో అలాగే మీ క్వశ్చన్ నాకు కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. చూస్తున్నా కొన్ని కామెంట్స్ అన్నీ ఒకే రోజు ఎక్కువ వీడియోలు పెట్టినప్పుడు కామెంట్స్ చూడడానికి కుదరదు, కానీ తక్కువ వీడియోస్ పెట్టినప్పుడు అలా చూడడానికి ట్రై చేస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి నీకు కన్సోల్ కావాలి అంటే నీ దగ్గరకు వచ్చి ఎవరైనా కన్సోల్ చేయొచ్చు, దానికి నీవు ఇష్టపడతావు కానీ తప్పుని యాక్సెప్ట్ చేయవు అంటే వెంటనే తినంటాడు మణి నేను తప్పుని యాక్సెప్ట్ చేయను అని ఎలా అంటున్నావు, నేను తప్పుని యాక్సెప్ట్ చేస్తాను కాబట్టి ఇన్నిసార్లు నామినేషన్స్లోకి వస్తున్నా ఆడియన్స్ కాపాడుతున్నారు అంటే నేను గేమ్ అంత చెత్తగా ఏమీ ఆడలేదు, నేను బాగానే ఆడుతున్నాను కాబట్టే కదా ఆడియన్స్ నన్ను సేవ్ చేస్తున్నారు, నేను చాలా విషయాల్లో నా తప్పుని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పేసి అంటాడు అనమాట. అలాగే నువ్వు సాక్రిఫైస్ చేసావా లేదా నిఖిల్ అడుగుతాడు, నువ్వు సాక్రిఫైస్ చేసావా మేము తీసేసామా దీనికోసం చెప్పు అంటే మణి అంటాడు నువ్వు నిన్ను తీసుకెళ్ళి నేను మాట్లాడినప్పుడు నేను నీ కోసం సాక్రిఫైస్ చేశాను కానీ అంటే నువ్వు ఒక చీఫ్వి నువ్వెలా తప్పుకుంటావు అన్న ఉద్దేశంతో నేను అన్నాను కానీ అక్కడ క్లాన్ అందరూ డిసైన్ చేసుకున్నప్పుడు మాత్రం నువ్వు సైలెంట్ చీఫ్గా ఉన్నావు, అక్కడ నీ డెసిషన్ కూడా నన్నే అవుట్ చేయాలని అని చెప్పేసి మణి చెప్తుంటే నిఖిల్ తన వైపు నుంచి డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ నేను అదే చెప్తున్నాను కదా, మణి చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే టీమ్ డెసిషన్కి వదలలేకపోయాడు. వదలకుండా ఎవరు యష్మి సోనియా చెప్పేటప్పటికి నిఖిల్ అంటాడు నువ్వు సోనియాని డిఫెండ్ చేసుకోలేదు అని అంటాడు. సోనియా ఒక మాట అనేటప్పటికి నువ్వు ఆపేసు, అసలు సోనియాని మాట్లాడినవ్వకుండా ఆపేసు అంటే ఏమీ ఆపలేదు. యాక్చువల్గా అక్కడ మణి సోనియాని రివర్స్లో ఒక క్వశ్చన్ అడిగాడు, ఏంటంటే నాకంటే నువ్వేమంత గొప్పగా ఆడావు అంటే నేను ఎందుకు అవుట్ అవ్వాలి నువ్వెందుకు అవుట్ అవ్వకూడదు ఈ మాట ఎత్తాడు. అప్పుడు మళ్ళీ సోనియా రివర్స్ అవుతుంటే అమ్మో ఇప్పుడు అక్క 100 పేజీలు తీస్తుంది, ఇప్పుడు నేను ఆ 100 పేజీల కోసం డిస్కస్ చేయలేను, సర్లే మీ అందరి కోసం నేను తప్పుకుంటాలే ఎందుకంటే నా మైండ్తో సోనియా ఆడుతుంది. సో ఇలాంటివి చెప్పుకొచ్చాడు. సో ఇదే పెద్ద మిస్టేక్, మణి చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే టీంకి వదలలేదు డెసిషన్. అలా టీంకి వదిలేసి ఉంటే ఇప్పుడు ఈ మాట వచ్చేది కాదు, ఈ సాక్రిఫైస్ అన్నమాట. సో నిఖిల్ అదే అంటాడు నువ్వు మా వరకు వదలలేదు కదా అనేది మాత్రం కరెక్ట్. మణి ఇక్కడే బిగ్ మిస్టేక్ చేసి అందరికీ దొరికేశాడు. సో ఇది జరిగింది. సో ఇది జరిగిన తర్వాత మళ్ళీ వర్షం పడుతుంది అనమాట. వర్షం పడుతుందని నిఖిల్ నామినేషన్ అవగానే మళ్ళీ బ్రేక్ ఇచ్చారు. సో అది బ్రేక్ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో నేను ఆల్రెడీ ముందే చెప్పేశాను. ఏది నబీల్ మణితో మాట్లాడడం ముందుది వెనకాలది రెండు కలిపి చెప్పాను. ఇలా ఆడియన్స్లో నువ్వు కరెక్ట్ అని ప్రూవ్ చేసుకో, వీళ్ళు ఎలాగో నువ్వు కరెక్ట్ అంటే వినరు. సో ఆడియన్స్లో ప్రూవ్ చేసుకో అని చెప్పాడు. సీత ఏమో ఫుల్ ఏడుపు లోపలికి వచ్చి అయ్యో నేను నా ఫ్రెండ్ కోసం అలా చేశాను, అయ్యో నా ఫ్రెండ్ని నామినేట్ చేశాను అని నాకు బాధ ఉంది అంటే ఇది నాకు అంతా కూడా జస్ట్ విష్ణువుకి అడ్డంగా దొరికేస్తుంది కాబట్టి సో ఆడియన్స్లో ఏదో సింపతి పొందడానికి ఏడ్చినట్టు నాకు అనిపించింది. సో మీ ఒపీనియన్ ఏంటి అన్నది ఎపిసోడ్ చూసాక మాట్లాడండి. అలాగే మీరు ఆల్రెడీ ఎపిసోడ్ చూసుంటే మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ చేయండి. నేను ఇప్పటి వరకు చూసాను అనమాట నామినేషన్స్, ఆ తర్వాత ఏమైంది అన్నది ఇంకా డైరెక్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఎపిసోడ్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. అలాగే నేను వైల్డ్ కార్డ్స్ హౌస్లోకి October 5th వస్తున్నారు, మనకి 6th టెలికాస్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా చెప్పాను. అంటే సాటర్డే ఎపిసోడ్లో ఒకళ్ళని ఎలిమినేట్ చేసేసి తర్వాత సండే ఎపిసోడ్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి అనమాట. ఇది నేను ఆల్రెడీ చెప్పాను. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే అప్పుడప్పుడు మీరు నా వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. అలాగే ఒక లైక్ చేసుకున్నారు అనుకోండి, నోటిఫికేషన్ మిస్ అయినా కూడా మీ దగ్గరికి నా వీడియో వస్తుంది. టాటా బై బై.